ఓకే. ప్రీవియస్ క్లాస్‌లో గేర్స్ స్టార్ట్ చేసాము. జస్ట్ ఒకసారి రివైజ్ చేసి నెక్స్ట్ కాన్సెప్ట్స్‌కి మూవ్ అవుదాం. 2 షాఫ్ట్స్ మధ్య ఒకవేళ మోషన్ ట్రాన్స్మిట్ అవ్వాలి అంటే గేర్స్ యూజ్ చేస్తాం. సో, మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గేర్స్ యూజ్ చేయడం వల్ల కాన్స్టాంట్ యాంగులర్ వెలాసిటీ రేషియోని మనం అచీవ్ చేయగలం. అంటే ఒమేగా అవుట్‌పుట్ షాఫ్ట్ బై ఒమేగా ఇన్‌పుట్ షాఫ్ట్ అనేది అట్ ఎవ్రీ ఇన్‌స్టంట్ అది కాన్స్టాంట్‌గా ఉంటది. సో, అది గేర్స్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్. సో, ఇఫ్ పవర్ ట్రాన్స్మిటెడ్ బిట్వీన్ 2 షాఫ్ట్స్ ఈజ్ స్మాల్. ఒకవేళ 2 షాఫ్ట్స్ మధ్య ఉన్న పవర్ అనేది తక్కువ పవర్ ట్రాన్స్మిట్ అవ్వాలి. సో, అప్పుడేంటంటే మనం గేర్స్ యూజ్ చేయక్కర్లేదు. జస్ట్ ఒక ప్లెయిన్ సిలిండర్స్ ఆర్ డిస్క్స్ యూజ్ చేసి మనం తక్కువ పవర్ కాబట్టి ఏంటంటే మోషన్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది ఒక డిస్క్ నుంచి ఇంకొక డిస్క్‌కి. సో, స్లిప్ ఏమి ఉండదు. సో, 2 డిస్క్స్ మధ్య తక్కువ పవర్ కాబట్టి. సో, ఒకవేళ పవర్ ఎక్కువైంది అంటే ఖచ్చితంగా 2 డిస్క్‌లు ఎప్పుడైతే రొటేట్ అవుతున్నాయో అవి స్లిప్ అయిపోతా ఉంటాయి ఇక్కడ. ఎక్కడైతే కాంటాక్ట్ పాయింట్ ఉందో ఆ కాంటాక్ట్ పాయింట్ దగ్గర అవి స్లిప్ అవుతాయి. సో, అప్పుడు స్లిప్ అవుతున్నాయంటే మనకు కరెక్ట్‌గా మోషన్ అనేది ఒక డిస్క్ నుంచి ఇంకొక డిస్క్‌కి ట్రాన్స్మిట్ అవ్వదు. సో, పవర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేశారు అంటే ఈ వీల్స్ ఆర్ డిస్క్స్ మీద ఏం చేశారు అంటే టీత్ అనేవి కట్ చేశారు. ఓకే. If the power transmitted between the two shafts is large, projections and resistance on the disc can be made to avoid slip. సో స్లిప్ అనేది అవాయిడ్ చేయడానికి సో మనకి టీత్ అనేది కట్ చేస్తారు ఈ డిస్క్స్ మీద, ప్లెయిన్ డిస్క్స్ మీద. సో వాటినే మనం ఏమంటారంటే దీస్ టీత్ గేర్స్ ఆర్ నోన్ యాజ్ గేర్స్ ఆర్ గేర్ వీల్స్. సో డిస్క్ విత్ టీత్ ఆర్ నోన్ యాజ్ గేర్స్ ఆర్ గేర్ వీల్స్. సో ఇప్పుడు మనకి 2 షాఫ్ట్స్ ఉన్నాయి. సో వాటి మధ్య పవర్ అనేది ట్రాన్స్మిట్ అవ్వాలి. సో మనకి 2 గేర్స్ కావాలి. ఒక షాఫ్ట్ మీద ఒక గేర్ మౌంట్ చేస్తాము. అలాగే ఇంకొక షాఫ్ట్ మీద ఇంకొక గేర్ మౌంట్ చేస్తాం. సో ఏదైతే 2 గేర్స్‌లో పెద్ద సైజులో ఉన్నదాన్ని మనం గేర్ ఆర్ వీల్ అంటారు. సో ఏదైతే స్మాలర్ గేర్ ఉందో దాన్ని పినియన్ అంటారు. బిగ్గర్ గేర్‌ని గేర్ ఆర్ వీల్ అంటారు. స్మాలర్ గేర్‌ని పినియన్ అంటారు. సో 2 షాఫ్ట్స్ మధ్య మనకి గేర్స్ యూజ్ చేసి మోషన్ అనేది ట్రాన్స్మిట్ చేయొచ్చు అని చెప్పాము. సో ఈ షాఫ్ట్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అసలు. ఫస్ట్ ఏంటంటే ప్యారలల్ షాఫ్ట్స్. సపోజ్ ఒక షాఫ్ట్ ఏమో షాఫ్ట్ యాక్సిస్ ఇలా ఉంది. సెకండ్ షాఫ్ట్ యాక్సిస్ దానికి ప్యారలల్‌గా ఉంది. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక గేర్ అనేది ప్లేస్ చేస్తారు. అలాగే ఈ సెకండ్ షాఫ్ట్ మీద ఇంకొక గేర్ ప్లేస్ చేసి ఈ 2 షాఫ్ట్స్ మధ్య మోషన్ అనేది ట్రాన్స్మిట్ చేస్తారు. సో ఒక షాఫ్ట్‌లో ఒక పొజిషన్ ఒకటేంటంటే ప్యారలల్ షాఫ్ట్స్ అనేది ఒక క్లాసిఫికేషన్. నెక్స్ట్ ఏమో ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్. సో ఒక షాఫ్ట్ ఏమో మేబీ అది ఇలా ఉండొచ్చు. ఇంకొక షాఫ్ట్ అనేది సేమ్ ఇలాగ ఉండొచ్చు. ఈ 2 ఒక దగ్గర ఈ పాయింట్స్‌కి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఎక్స్టెండ్ చేస్తే. సో ఒక షాఫ్ట్ యాక్సిస్ అనేది వెర్టికల్‌గా ఉంది. ఇంకొక షాఫ్ట్ యాక్సిస్ హారిజాంటల్‌గా ఉంది. ఈ రెండిటిని ఎక్స్టెండ్ చేసి సమ్ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వచ్చు. సో ఇలాంటి షాఫ్ట్స్‌ని ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్ అంటారు. సో థర్డ్ టైప్ ఆఫ్ షాఫ్ట్స్ ఆర్ స్క్యూ షాఫ్ట్స్. సో ఇక్కడ ఏంటంటే ప్యారలల్ షాఫ్ట్స్ కావు. అలాగే ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్ కావు. ఇలాంటి వాటిని మనం స్క్యూ షాఫ్ట్స్ అంటారు. నైదర్ ప్యారలల్ నార్ ఇంటర్సెక్టింగ్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ గేర్స్. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ గేర్స్ అనేది దేని మీద బేస్ చేసుకున్నారంటే సో అసలు షాఫ్ట్స్ ఎలాగున్నాయి? అవి ప్యారలల్ షాఫ్ట్సా? లేదంటే ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్సా? లేదంటే స్క్యూ షాఫ్ట్సా? సో వీటిని బేస్ చేసుకొని అంటే ప్యారలల్ షాఫ్ట్స్ అయితే ఒక టైప్ ఆఫ్ గేర్స్ యూజ్ చేస్తారు. అలాగే ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్ అయితే ఒక టైప్ ఆఫ్ గేర్స్ యూజ్ చేస్తారు మోషన్ అనేది ట్రాన్స్మిట్ అవ్వడానికి. సో ఫస్ట్ ఏంటంటే ప్యారలల్ షాఫ్ట్స్. సో ప్యారలల్ షాఫ్ట్స్ అంటే 2 షాఫ్ట్ యాక్సిస్ ప్యారలల్‌గా ఉంటాయి. సో ఈ ప్యారలల్ షాఫ్ట్స్ మధ్య మోషన్ ట్రాన్స్మిట్ చేయడానికి మనకి వెరైటీ ఆఫ్ గేర్స్ యూజ్ చేస్తాం. ఒకటేమో స్పర్ గేర్స్, నెక్స్ట్ ఏమో హెలికల్ గేర్స్, లేదంటే డబుల్ హెలికల్ గేర్స్. ఈ టైప్ ఆఫ్ గేర్స్ యూజ్ చేసి ప్యారలల్ షాఫ్ట్స్ మధ్య మోషన్ అనేది ట్రాన్స్మిట్ చేస్తారు. సో ఫస్ట్ టైప్ ఏంటంటే స్పర్ గేర్స్. సో ఇది బేసిక్ టైప్ ఇది స్పర్ గేర్స్ అనేవి. సో ఇక్కడ స్పర్ గేర్స్. సో ఇక్కడ 2 షాఫ్ట్స్ ఉన్నాయి. ఇదేమో ఫస్ట్ షాఫ్ట్. ఈ షాఫ్ట్ యాక్సిస్ ఇలా ఉంది. అలాగే సెకండ్ షాఫ్ట్ యాక్సిస్ ఇలా హారిజాంటల్‌గా ఉంది. 2 కూడా హారిజాంటల్ షాఫ్ట్ యాక్సిస్. అంటే ఇవి 2 ప్యారలల్ షాఫ్ట్స్.
ఈ 2 ప్యారలల్ షాఫ్ట్స్ మధ్య మనకి మోషన్ అనేది ట్రాన్స్మిట్ అవ్వాలి. దానికోసం ఏం చేశారంటే సెకండ్ షాఫ్ట్ మీద ఒక గేర్ మౌంట్ చేశారు. సో, అలాగే ఫస్ట్ షాఫ్ట్ మీద ఇంకొక గేర్ ప్లేస్ చేశారు. సో, ఇవి ఇవి స్పర్ గేర్స్ అని ఎప్పుడు అంటారంటే, సో, షాఫ్ట్ యాక్సిస్ చూడండి ఇక్కడ ఏంటి హారిజాంటల్‌గా ఉంది. అలాగే టీత్ ఎలా ఉంది? టీత్ కూడా టీత్ అనేది స్ట్రైట్ టీత్ ఉన్నాయి. అంటే ఇది కూడా ప్యారలల్‌గా ఉంది. సో, ఒకవేళ మీ టీత్ అండ్ షాఫ్ట్ యాక్సిస్ ప్యారలల్‌గా ఉంటే వాటిని స్పర్ గేర్స్ అంటారు. సో, ఒకసారి మీకు ఇమేజ్ చూపిస్తాను. ఇది స్పర్ గేర్స్. సారీ. ఇక్కడ చూడండి ఐ మీన్ షాఫ్ట్ అనేది సంథింగ్ ఈ డైరెక్షన్‌లో ఉంటది. షాఫ్ట్ అనేది ఇక్కడ ఎలా ఉంటుంది. సో, టీత్ చూడండి. టీత్ ఎలా ఉన్నాయి? దానికి ఈ షాఫ్ట్ యాక్సిస్‌కి ప్యారలల్‌గా ఇక్కడ టీత్ ఉన్నాయి. సో, ఇది షాఫ్ట్ యాక్సిస్ కదా! దానికి ప్యారలల్‌గా ఈ టీత్ ఉంది. సో, షాఫ్ట్ యాక్సిస్ మీ టీత్ ఐ మీన్ 2 ప్యారలల్‌గా ఉంటే సో, వాటిని స్పర్ గేర్స్ అంటారు. సో, ఇదేమో షాఫ్ట్ యాక్సిస్ దీనికి ప్యారలల్‌గా మనకి టీత్ ఉన్నాయి కాబట్టి వీటిని స్పర్ గేర్స్ అంటారు. ఈ స్పర్ గేర్స్‌లో ఏంటంటే 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో ఎక్స్టర్నల్ స్పర్ గేర్స్, ఇంకొకటేమో ఇంటర్నల్ స్పర్ గేర్. సో, ఎక్స్టర్నల్ స్పర్ గేర్ అంటే ఏంటంటే గేర్‌కి బయట ఐ మీన్ ఔట్ సైడ్ టీత్ కట్ చేస్తే. సో, ఇప్పుడు ఇక్కడ చూడండి ఇమేజ్. సో, ఇదేమో ఎక్స్టర్నల్‌గా కట్ చేశారు. ఇదేమో సమ్ డిస్క్ మీద టీత్ ఔట్ సైడ్ కట్ చేశారు. దీన్ని ఎక్స్టర్నల్ స్పర్ గేర్ అంటారు. సో, ఇంకొకటి ఏమిటంటే ఇంటర్నల్ స్పర్ గేర్. సో, మీరు ఈ డయాగ్రామ్ చూడొచ్చు. సో, ఇది ఇంటర్నల్ స్పర్ గేర్. ఈ డిస్క్ లోపల మనకి ఏం చేశారంటే ఈ టీత్ అనేది కట్ చేశారు. సో, ఇదేమో ఇంటర్నల్ స్పర్ గేర్, ఇదేమో ఎక్స్టర్నల్ స్పర్ గేర్. సో, అవి 2 టైప్స్ ఆఫ్ స్పర్ గేర్స్. సో, ఎక్స్టర్నల్ స్పర్ గేర్‌లో ఏంటంటే సో, ఒక గేర్ సపోజ్ క్లాక్ వైస్ రొటేట్ అవుతుంది అనుకోండి. ఇంకొక సెకండ్ గేర్ ఏంటంటే అది కౌంటర్ క్లాక్ వైస్ రొటేట్ అవుతుంది. సో, అప్పుడే మనకి మోషన్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఎక్స్టర్నల్ స్పర్ గేర్స్‌లో 2 గేర్స్ రొటేట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. సో, ఒకటేమో క్లాక్ వైస్ రొటేట్ అయితే సో, సపోజ్ ఇది ఇలాగ వచ్చి ఈ గేర్‌ని ఇలా టచ్ చేసింది. అప్పుడు ఏమవుతుంది ఈ గేర్ ఆపోజిట్ డైరెక్షన్‌లో అది రొటేట్ అవుతుంది. సో, ఇన్ ఎక్స్టర్నల్ స్పర్ గేర్స్ 2 గేర్స్ ఇంటర్నల్ స్పర్ గేర్ లోపల ఇంకొక పినియన్ ఉంది. సో, ఇది ఏదైతే పెద్దగా గేర్ ఉందో దాన్ని మనం ఏమంటాం అంటే గేర్ అంటాము ఆర్ వీల్. ఏదైతే చిన్న గేర్ ఉందో దాన్ని పినియన్ అంటాం. సో, ఇక్కడ పెద్దగా ఉన్నది ఏంటంటే ఇంటర్నల్ స్పర్ గేర్. ఇంటర్నల్ స్పర్ గేర్ అనేది పెద్దగా ఉంది. దాని లోపల పినియన్ గేర్ అనేది ఉంది. సో, ఇప్పుడు ఇక్కడ ఐ మీన్ ఈ 2 గేర్స్ కూడా ఒకే డైరెక్షన్స్‌లో రొటేట్ అవుతాయి. ఎక్స్టర్నల్ స్పర్ గేర్‌లో 2 ఆపోజిట్ డైరెక్షన్‌లో రొటేట్ అవుతాయి. సో, ఇక్కడ ఇంటర్నల్ స్పర్ గేర్ ఒకవేళ క్లాక్ వైస్ రొటేట్ అయితే పినియన్ కూడా క్లాక్ వైస్ రొటేట్ అవుతుంది. సో, అలాగే ఇది ఒకవేళ కౌంటర్ క్లాక్ వైస్ రొటేట్ అయితే ఇది కూడా కౌంటర్ క్లాక్ వైస్ రొటేట్ అవుతుంది. సో, ఇంటర్నల్ స్పర్ గేర్స్‌లో 2 కూడా సేమ్ డైరెక్షన్స్‌లో రొటేట్ అవుతాయి. ఓకే. స్పర్ గేర్స్ హావ్ స్ట్రైట్ టీత్ ప్యారలల్ టు షాఫ్ట్ యాక్సిస్. స్ట్రైట్ టీత్ ప్యారలల్ టు షాఫ్ట్ యాక్సిస్ ప్యారలల్‌గా స్ట్రైట్ టీత్ ఉంటే వాటిని స్పర్ గేర్స్ అంటారు. సో, ఇక్కడ ఏంటంటే స్పర్ గేర్స్‌లో వచ్చిన మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే సో, ఎప్పుడైతే అవి ఐ మీన్ మోషన్‌లో ఉంటాయో సో, ఒకసారి
గేర్ షాఫ్ట్ యాక్సెస్ కి స్ట్రైట్ టీత్ ప్యారల్ గా ఉంది కాబట్టి స్పర్ గేర్. సో ఇక్కడ చూడండి, ఐ మీన్ ఒకటి ఇది కౌంటర్ క్లాక్ వైజ్, ఇదేమో ఒకసారి చూడండి, ఇది కౌంటర్ క్లాక్ వైజ్, ఇదేమో క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. ఓకే, ఇది క్లాక్ వైజ్, ఇదేమో కౌంటర్ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది ఇలా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంగేజ్ అవుతున్నాయి కదా. సో ఎప్పుడైతే ఒక గేర్ అండ్ ఇంకొక స్పర్ గేర్ తో ఎప్పుడైతే కాంటాక్ట్ ఉందో అవి ఏంటంటే సడన్ గా హిట్ చేస్తాయి. యానిమేషన్ చూడండి, ఎక్కువ సడన్ గా, ఐ మీన్ ఇప్పుడు ఇక్కడ ఉన్నది సడన్ గా వచ్చి దీన్ని హిట్ చేస్తుంది అంటే సడన్ గా ఇంపాక్ట్ లోడ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో రెండు గేర్స్ మధ్య సడన్ గా వచ్చి మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం కూడా కాంటాక్ట్ లోకి వస్తాయి. సడన్ గా అంత లెంత్ కాంటాక్ట్ లోకి ఈ రెండు స్పార్ గేర్స్ ఒకేసారి వస్తాయి ఒక టైంలో. సో సడన్ గా వచ్చి అలా రెండు గేర్స్ హిట్ అయింది అంటే అది ఇంపాక్ట్ లోడ్. సో ఇలాగా ఎప్పుడైతే గేర్స్ అనేవి స్పర్గర్స్ ఎంగేజ్ అవుతున్నాయో, సో అప్పుడు ఏంటంటే కాంటాక్ట్ అనేది మొత్తం ఎంటైర్ విడ్త్ ఆన్ ద లైన్ టు ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్. సో మొత్తం ఎంటైర్ విడ్త్ ఆఫ్ ద గేర్ మొత్తం అవన్నీ ఏంటంటే కాంటాక్ట్ లోకి వస్తాయి ఎంగేజ్ అవుతున్నప్పుడు. అలాగే ఏంటంటే సడన్ గా అంత లెంత్ కాంటాక్ట్ లోకి వచ్చిందంటే సో అది ఇంపాక్ట్ లోడ్ అనేది అక్కడ జనరేట్ అవుతుంది రెండు స్పర్ గేర్స్ మధ్య. సో సడన్ లోడ్స్ అనేవి వస్తాయి. సడన్ లోడ్స్ రావడం వల్ల ఏంటంటే సో మామూలుగా మనకు గ్రాడ్యువల్ గా అప్లై చేసిన లోడ్ కి సడన్ గా అప్లై చేసిన లోడ్ కి సో జనరేట్ అయ్యే స్ట్రెస్ అనేది డబుల్ ఉంటుంది. సో ఇంపాక్ట్ లోడ్ ఒకవేళ ఉందంటే సో మనకి డబల్, సో నార్మల్ గా అప్లై చేసిన లోడ్ కన్నా ఇంపాక్ట్ లోడ్ అప్లై చేయడం వల్ల మనకి ఎక్కువ స్ట్రెసెస్ అనేది జనరేట్ అవుతుంది. ఇంచుమించు టూ టైమ్స్ ఉంటాయి. సో గ్రాడ్యువల్ అప్లై చేసిన ఇప్పుడు వచ్చిన స్ట్రెస్ కన్నా. సో అప్పుడు హై ఇంపాక్ట్ స్ట్రెసెస్ అనేవి మనకి ఇక్కడ జనరేట్ అవుతాయి స్పర్ గేర్స్ లో. సో హై ఇంపాక్ట్ స్ట్రెసెస్ అనేవి జనరేట్ అవుతాయి స్పర్ గేర్స్ లో. అలాగే సడన్ గా వచ్చి హిట్ అవ్వడం వల్ల ఎక్సెసివ్ నాయిస్ అనేది ఉంటుంది. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విత్ స్పర్ గేర్స్. సో నెక్స్ట్ ఏంటంటే స్పర్ గేర్స్ లోనే సో ఒక స్పెషల్ కేస్ ఉంది. సో స్పెషల్ టైప్ ఆఫ్ స్పర్ గేర్, దాన్ని స్పర్ ర్యాక్ అండ్ పినియన్ అంటారు. సో ఇక్కడ చూడండి మీకు, సో స్పర్ ర్యాక్ ఈజ్ ఏ స్పెషల్ కేస్ ఆఫ్ స్పర్ గేర్. స్పర్ ర్యాక్, సో ఇది మనకి స్పర్ ర్యాక్ అండ్ పినియన్. సో ఇప్పుడు this is a special case of spur gear having infinite diameter. సో ఇప్పుడు ఇది చిన్న గేర్ కాబట్టి దీన్ని పినియన్ అన్నారు. స్పర్ ర్యాక్ అంటే యాక్చువల్గా ఇది ఎలా ఉంటుందంటే, ఐ మీన్ ఒక ప్లేన్ కింద ఉంటుంది. సో ఈ గేర్ అనేది, సో దీన్ని స్పర్ ర్యాక్ అండ్ పినియన్ అంటారు. సో యానిమేషన్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఐ మీన్ ఇదేమో స్పర్ ర్యాక్, ఇదేమో పినియన్. సో ఇక్కడ ఐ మీన్ రోటరీ మోషన్ ఉంది కదా, ఈ పినియన్ యొక్క రోటరీ మోషన్ అనేది ఈ రెసిప్రొకేటింగ్ మోషన్ ఆఫ్ ద ర్యాక్ కింద కన్వర్ట్ అవుతుంది. లేదంటే రెసిప్రొకేటింగ్ మోషన్ ఆఫ్ ద ర్యాక్ అనేది రోటరీ మోషన్ ఆఫ్ ద పినియన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో సో ఇక్కడ ఉన్న రోటరీ మోషన్ ఇక్కడ రెసిప్రొకేటింగ్ మోషన్ కింద కన్వర్ట్ అవుతుంది. స్పర్ ర్యాక్ అండ్ పినియన్.
సో ఇక్కడ మోషన్ అనేది, సో దిస్ కాంబినేషన్ స్పర్ ర్యాక్ అండ్ pinion converts reciprocating motion into rotary motion or vice versa. సో అంటే రోటరీ మోషన్ రెసిప్రోకేటింగ్ మోషన్ కింద కానీ, లేదంటే రెసిప్రోకేటింగ్ మోషన్ రోటరీ మోషన్ కింద కానీ ఈ స్పర్ ర్యాక్ అండ్ పినియన్ అనేది మనకి కన్వర్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడతో స్పర్ గేర్స్ అయినాయి. సో షాఫ్ట్ యాక్సిస్ ఒకవేళ టీత్ ప్యారలల్గా ఉంటే, స్ట్రైట్ టీత్ షాఫ్ట్ యాక్సిస్ ప్యారలల్గా టీత్ ఉంటే వాటిని ఏమంటారంటే స్పర్ గేర్స్ అంటారు. సో స్పర్ గేర్స్లో మనకి ఎక్కువ హై ఇంపాక్ట్ లోడ్స్ వస్తాయి, ఎందుకంటే సడన్గా వచ్చి హిట్ అవుతాయి అవి. సో అందుకే ఎక్సెస్ నాయిస్ అలాగే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటాయి. అది డిసడ్వాంటేజెస్ ఫర్ స్పర్ గేర్స్. సో నెక్స్ట్ ఎక్స్టర్నల్ స్పర్ గేర్స్ అనేవి ఉన్నాయి, అలాగే ఇంటర్నల్ స్పర్ గేర్. ఒకవేళ డిస్క్ బయట ఒకవేళ టీత్ కట్ చేశారంటే అది ఎక్స్టర్నల్ స్పర్ గేర్, ఒకవేళ డిస్క్ లోపల కట్ చేస్తే అది ఇంటర్నల్ స్పర్ గేర్. సో స్పర్ గేర్స్ లో ఉన్న స్పెషల్ టైప్ ఏంటంటే స్పర్ ర్యాక్ అండ్ పినియన్. సో ఇక్కడ ర్యాక్ కి ఇన్ఫైనైట్ డయామీటర్ ఉంటుంది. సో ఏదైతే చిన్నగా ఉందో దాన్ని పినియన్ అంటారు. సో ఇక్కడ రెసిప్రోకేటింగ్ మోషన్ అనేది రోటరీ మోషన్ కింద కన్వర్ట్ అవుతుంది, అలాగే రోటరీ మోషన్ అనేది రెసిప్రోకేటింగ్ మోషన్ కింద కన్వర్ట్ అవుతుంది స్పర్ ర్యాక్ అండ్ పినియన్ లో. సో నెక్స్ట్ టైప్ ఆఫ్, ఇవన్నీ కూడా ఏంటంటే ప్యారలల్ షాఫ్ట్స్ కి యూజ్ చేసే గేర్స్. సో నెక్స్ట్ హెలికల్ గేర్స్ ఆర్ హెలికల్ స్పర్ గేర్స్. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, సపోజ్ మనకి షాఫ్ట్ యాక్సిస్ ఎలా ఉంది, ఇందాక మనకి స్పర్ గేర్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఈ టీత్ షాఫ్ట్ యాక్సిస్ ప్యారలల్ గా ఉన్నాయి. ఇవి ఏంటంటే ఇది స్పర్ గేర్. సో హెలికల్ గేర్లు ఎలా ఉంటాయంటే సమ్ కర్వ్ టీత్ ఉంటాయి ఇక్కడ. సో ఇన్ హెలికల్ గేర్స్ teeth are curved. In helical gears teeth are curved which are in helical shape. సో హెలికల్ షేప్ లో ఉంటాయి టీత్ అనేవి. సో ఏమైతే గేర్స్ మేట్ అవుతున్నాయో, సో రెండాటికి కూడా, సో ఇక్కడ చూడండి మీరు, ఇంకా 2 టైప్ ఆఫ్ హెలికల్ గేర్స్ ఉన్నాయి. సో అవి ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ హెలికల్, రైట్ హ్యాండ్ హెలికల్. సో చూడండి, స్పర్ గేర్స్ అంటే షాఫ్ట్ యాక్సిస్ ఇలా ఉంటుంది, దానికి ప్యారలల్ గా ఇక్కడ ఈ టీత్ ఉంది. సో అది స్పర్ గేర్ అంటాం. దానికి ప్యారలల్ గా ఈ టీత్ ఉంది కాబట్టి స్పర్ గేర్ ఇది. సో ఇదేమో లెఫ్ట్ హ్యాండ్ హెలికల్ స్పర్ గేర్, అలాగే రైట్ హ్యాండ్ హెలికల్ స్పర్ గేర్. సో ఇక్కడ టీత్ అనేది చూడండి, ఇది స్లోప్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ ఉంది. సో ఇది హెలిక్స్ యాంగిల్ అవుతుంది. సో ఇది లెఫ్ట్ హ్యాండ్ స్లోప్, లెఫ్ట్ హ్యాండ్ డైరెక్షన్ టువర్డ్స్ ఒకవేళ ఇలా ఉంది అంటే అది లెఫ్ట్ హ్యాండ్ హెలికల్ గేర్స్. ఒకవేళ ఇవి రైట్ సైడ్ ఉంది అంటే ఇది రైట్ హ్యాండ్ హెలికల్ గేర్స్ అవుతుంది. సో ఏవైతే రెండు మేటింగ్ గేర్స్ ఉన్నాయో, సో ఒకటేమో లెఫ్ట్ హ్యాండ్ హెలికల్ గేర్ ఉంటే ఇంకొకటి ఏంటంటే రైట్ హ్యాండ్ హెలికల్ గేర్ అవ్వాలి. సో అప్పుడే మనకి మోషన్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. సో 2 మేటింగ్ గేర్స్ షుడ్ హ్యావ్ సేమ్ హెలిక్స్ యాంగిల్. సో రెండు గేర్స్ కి కూడా సేమ్ హెలిక్స్ యాంగిల్ ఉండాలి, బట్ ఆపోజిట్
ఆపోజిట్ అంటే ఒకటి ఆపోజిట్ హ్యాండ్స్ అవ్వాలి. లెఫ్ట్ హ్యాండ్ ఒకటి లెఫ్ట్ హ్యాండ్ అయితే ఇంకొకటి రైట్ హ్యాండ్ అవ్వాలి. సో ఇక్కడ డయాగ్రామ్లో ఒకసారి చూడొచ్చు. ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, ఇదేమో లెఫ్ట్ హ్యాండ్ హెలికల్ గేర్, ఇంకొక మేటింగ్ గేర్ ఉంది కదా ఈ గేర్, ఇదేంటి రైట్ హ్యాండ్ హెలికల్ గేర్. సో లెఫ్ట్ హ్యాండ్ ఇది పెద్దగా ఉంది కాబట్టి దీన్ని గేర్ అంటున్నాము. సో ఇది చిన్నది కాబట్టి సో దీన్ని రైట్ హ్యాండ్ పినియన్ అని. సో ఒకదానికి లెఫ్ట్ హ్యాండ్ హెలిక్స్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ అయితే ఇంకొకటి రైట్ హ్యాండ్ అవ్వాలి. సో రెండు ఆపోజిట్గా ఉన్నప్పుడే మనకి మోషన్ ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఆ పాయింట్ నోట్ చేయాలి. సో టూ మేటింగ్ gears have సేమ్ హెలిక్స్ యాంగిల్. సో రెండు గేర్స్ కూడా సేమ్ హెలిక్స్ యాంగిల్ ఉంటాయి, బట్ హ్యావ్ టీత్ ఆఫ్ ఆపోజిట్ హ్యాండ్స్. ఆపోజిట్ హ్యాండ్స్ ఒకటి లెఫ్ట్ హ్యాండ్ అయితే ఇంకోటి రైట్ హ్యాండ్ టీత్ అవ్వాలి. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ దీని అడ్వాంటేజ్ ఏంటంటే అడ్వాంటేజ్ ఆఫ్ స్పర్ గేర్స్, సారీ హెలికల్ గేర్స్. సో స్పర్ గేర్స్లో ఏంటంటే సడన్గా వచ్చి మొత్తం ఒక లైన్ మొత్తం కాంటాక్ట్ లాగా వస్తుంది, కానీ ఇక్కడ ఏంటంటే అలా ఉండదు. సో హెలికల్ గేర్స్లో సో బిగినింగ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ అనేది సో ఒక పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సో నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది, అది లైన్ వరకు కూడా అది కంటిన్యూ అవుతుంది. సో ఒకేసారి లైన్ మొత్తం కాంటాక్ట్ ఉండదు. ఒకసారి ఈ చివరిలో కాంటాక్ట్ ఉందంటే అప్పుడు నెక్స్ట్ టైంలో ఏంటంటే అలా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది కాంటాక్ట్ అనేది. సో గ్రాడ్యువల్ ఎంగేజ్మెంట్ అనేది మనకి ఈ హెలికల్ గేర్స్లో ఉంటుంది. గ్రాడ్యువల్ ఎంగేజ్మెంట్ అనేది ఉంటుంది. సో గ్రాడ్యువల్ ఎంగేజ్మెంట్ అనేది ఉంది అంటే సడన్గా ఒకేసారి మొత్తం ఒక లైన్ కాంటాక్ట్ ఉండదు, జస్ట్ ఒక పాయింట్ దగ్గర దాన్ని ఎంగేజ్ అవ్వడం స్టార్ట్ అయ్యి సో ఎప్పుడైతే గేర్స్ రొటేట్ అవుతాయో సో అప్పుడు ఏమవుతుందంటే ఆ కాంటాక్ట్ ఏదైతే ఉందో అది ఎక్స్టెండ్ అవుతుంది. సో అప్ టు ఒక లైన్ ఎక్స్టెండ్ అవుతుంది. సో గ్రాడ్యువల్ ఎంగేజ్మెంట్ అనేది హెలికల్ గేర్స్లో ఉంది కాబట్టి సో లో ఇంపాక్ట్ లోడ్, సో సడన్గా ఏమి హిట్ అవ్వట్లేదు. సో లో ఇంపాక్ట్ లోడ్స్ ఉంటాయి. సో లో ఇంపాక్ట్ లోడ్స్ అంటే లో ఇంపాక్ట్ ప్రెషర్స్ ఉంటాయి, ఇంపాక్ట్ ప్రెషర్స్ కూడా తక్కువ ఉంటాయి. సో గ్రాడ్యువల్గా ఎంగేజ్ అవుతున్నాయి కాబట్టి సో నాయిస్ కూడా తక్కువ ఉంటుంది. సో నాయిస్ ఈజ్ లెస్. ఓకే, నెక్స్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి సో ఎండ్ థ్రస్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇవి ఎప్పుడైతే ఎంగేజ్ అవుతున్నాయో సో మీరు మామూలుగా బట్టలు మనం ఉతికినప్పుడు సమ్ ఆపోజిట్ కపుల్స్ అప్లై చేస్తాం కదా, అప్పుడు ఏమవుతుందంటే సో ఒక ఫోర్స్ కాంపోనెంట్ అనేది ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది సంథింగ్ ఈ డైరెక్షన్లో. సో సపోజ్ ఇలా ఒక క్లోత్ ఉంది, దీని మీద ఈక్వల్ అండ్ ఆపోజిట్ కపుల్స్ అప్లై చేశారు, అప్పుడు ఏంటంటే సో మనకి ఇలా ఒక ఫోర్స్ కాంపోనెంట్ అనేది అలాంగ్ ద యాక్సిస్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో సేమ్ ఇక్కడ కూడా అలాగే, సో హెలికల్ గేర్స్లో కూడా అలాగే అవుతుంది. సో ఇప్పుడు
ఇవి ఎప్పుడైతే ఎంగేజ్ అవుతున్నాయో సో అప్పుడు ఏంటంటే ఫోర్స్ అనేది ఈ యాక్సిస్ మీద పడుతుంది, అలాగే ఈ యాక్సిస్ మీద ఇలా పడుతుంది. సో ఎండ్ థ్రస్ట్ అనేది ఇక్కడ మనకి హెలికల్ గేర్స్లో ఉంటుంది. సో ఎప్పుడైతే అవి గేర్స్ రొటేట్ అవుతున్నాయో ఒక ఫోర్స్ కాంపోనెంట్ అనేది అలాంగ్ ఈ షాఫ్ట్ యాక్సిస్, అలాగే ఈ అలాంగ్ ఈ పినియన్ యాక్సిస్ ఇవేంటంటే ఇక్కడ ఫోర్స్ కాంపోనెంట్స్ అనేవి పడతాయి. సో ఈ ఫోర్స్ కాంపోనెంట్స్ పడుతున్నాయి అంటే సో మనం షాఫ్ట్స్ని సమ్ బేరింగ్స్లో బేరింగ్స్లో ప్లేస్ చేస్తాం కదా, ఆ బేరింగ్స్ అనేవి ఎలా ఉండాలంటే కొంచెం మంచి బేరింగ్స్లో మనం ప్లేస్ చేయాలి. సో దానికి తగ్గట్టు మనం బేరింగ్స్ అనేవి డిజైన్ చేసుకోవాలి హెలికల్ గేర్స్లో, ఎండ్ థ్రస్ట్ కాంపోనెంట్ అనేది ఉండడం వల్ల. దట్ ఈస్ అ డిసడ్వాంటేజ్. ఓకే, ఇక్కడ డిసడ్వాంటేజ్ రాద్దాం. డిసడ్వాంటేజ్ ఆఫ్ హెలికల్ గేర్స్. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫోర్స్ కాంపోనెంట్ అలాంగ్ ఫోర్స్ కాంపోనెంట్ అలాంగ్ ఎప్పుడైతే ఎంగేజ్ అవుతున్నాయో సో ఒక ఫోర్స్ కాంపోనెంట్ అనేది అలాంగ్ గేర్ యాక్సిస్, సో ఆ ఫోర్స్ కాంపోనెంట్ అనేది పడుతుంది. సో దీనివల్ల ఎండ్ థ్రస్ట్, సో షాఫ్ట్ చివర్లో ఒక థ్రస్ట్ ఫోర్స్ అనేది పడుతుంది, ఎండ్ థ్రస్ట్ ఫోర్స్. సో ఈ ఎండ్ థ్రస్ట్ ఫోర్స్ని మనం ఆ ఎండ్ థ్రస్ట్ లోడ్స్ ఆర్ ఫోర్స్ని మనం విత్ స్టాండ్ చేయాలి అంటే ఎండ్ థ్రస్ట్ ఫోర్స్ ఆర్ లోడ్ వీటిని విత్ స్టాండ్ చేయాలి అంటే సో మనం బేరింగ్స్ సో మనం ఎండ్ థ్రస్ట్ లోడ్స్ని మనం విత్ స్టాండ్ చేయాలంటే మనం బేరింగ్స్ అండ్ అసెంబ్లీస్ కరెక్ట్గా విత్ స్టాండ్ చేసేలాగా మనం వాటిని డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డిజైన్ ఆఫ్ బేరింగ్స్ అండ్ డిజైన్ ఆఫ్ అసెంబ్లీస్ అది మీకు మెషిన్ డిజైన్ సబ్జెక్ట్లో వస్తుంది. సో మనకు కావాల్సిన షాఫ్ట్ దగ్గర ఎంత ఎండ్ థ్రస్ట్ ఉందో అంత ఫోర్స్ ఆర్ ఆ లోడ్ విత్ స్టాండ్ చేసేలాగా మనం ఆ టైప్ ఆఫ్ బేరింగ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మన అప్లికేషన్ ప్రకారం మనకి ఏ గేర్స్ యూజ్ చేయాలి. సపోజ్ మనకి వెలాసిటీ రేషియో సపోజ్ 10 అని ఉంది. సో సపోజ్ హెలికల్ గేర్స్ యూజ్ చేస్తున్నాము, సపోజ్ వెలాసిటీ రేషియో సపోజ్ 6 అనేది ఉంది. అంటే నాకు అవుట్పుట్ అండ్ ఇన్పుట్ షాఫ్ట్స్ మధ్య నాకు అంత రిడక్షన్ అనేది జరగాలి. సో ఒమేగా అవుట్పుట్ బై ఒమేగా ఇన్పుట్ చేస్తే మనకి సిక్స్ వస్తుంది వెలాసిటీ రేషియో. సో ఇంత 6 అచీవ్ చేసేలాగా మనం హెలికల్ గేర్స్ని యూజ్ చేస్తున్నాము, హెలికల్ గేర్స్ని యూజ్ చేయాలనుకుంటున్నాం. హెలికల్ గేర్స్ వల్ల యూజ్ ఏంటంటే లో ఇంపాక్ట్ స్ట్రెసెస్ ఉంటాయి, సో అందుకు యూజ్ చేయాలనుకుంటున్నాం. గ్రాడ్యువల్ ఎంగేజ్మెంట్ ఉంటుంది. సో ఇలా హెలికల్ గేర్స్ అడ్వాంటేజ్ ప్రకారం హెలికల్ గేర్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ డిసడ్వాంటేజ్ ఈ ఎండ్ థ్రస్ట్ కాంపోనెంట్ అనేది మనకి షాఫ్ట్ యాక్సిస్ దగ్గర జనరేట్ అవుతుంది. సో ఈ జనరేట్ అవుతున్నాయంటే మళ్ళీ మనం బేరింగ్స్ అనేవి డిజైన్ చేసుకోవాలి. సో డిజైన్ ఆఫ్ బేరింగ్స్ అండ్ అసెంబ్లీస్ తర్వాత అలా చేసుకోవాలి. మనం బేరింగ్స్ అనేవి కరెక్ట్గా డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది హెలికల్ గేర్స్ గురించి. సో నెక్స్ట్ ఏంటంటే ఈ హెలికల్ గేర్స్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే రైట్ హ్యాండ్ మరి డబుల్ హెలికల్ గేర్స్ అంటారు. ఓకే, రఫ్ గా డ్రా చేద్దాం డబుల్ హెలికల్ గేర్ ఎలా ఉంటుంది ఒకసారి.
ఇది డబుల్ హెలికల్ గేర్. సో ఇక్కడ ఇది మొత్తం ఒకే గేర్. సో ఇది ఏమో లెఫ్ట్ హ్యాండ్ హెలికల్ గేర్, ఇదేమో రైట్ హ్యాండ్. సో రెండు ఉన్నాయి చూడండి ఇక్కడ, ఒకటేమో లెఫ్ట్ హ్యాండ్ హెలికల్ గేర్, రైట్ హ్యాండ్ హెలికల్. సో దీని యొక్క కాంబినేషన్ డబుల్ హెలికల్ గేర్ అన్నాం. సో రెండు హెలిక్స్ యాంగిల్స్, ఇదేమో లెఫ్ట్ హ్యాండ్ హెలిక్స్, లెఫ్ట్ హ్యాండ్, ఇదేమో రైట్ హ్యాండ్. ఇది మొత్తం ఒకే గేర్ మీద ఉంది. సో రెండు ఒక దగ్గర టచ్ అవ్వలేదు కదా ఇక్కడ, ఇక్కడ ఏమో స్పేస్ ఉంది, సమ్ స్పేస్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్పేస్ ఉంది. సో ఇలా ఒకవేళ స్పేస్ ఉంటే దాన్ని ఏమంటారంటే డబుల్ హెలికల్ అంటారు. సో ఒకవేళ స్పేస్ ఉండకుండా ఒకే దగ్గర టచ్ అయిపోతే దాన్ని హెర్రింగ్ బోన్ గేర్ అంటారు. సో ఒకసారి సో డబుల్ హెలికల్ గేర్స్, డబుల్ హెలికల్ గేర్స్ అంటే సో అంటే ఇండైరెక్ట్ గా రెండు ఒకే గేర్ మీద ఏంటంటే రెండు హ్యాండ్స్ ఉంది. ఒకటేమో లెఫ్ట్ హ్యాండ్ హెలికల్ గేర్ ఉంటుంది, ఇంకోటేమో రైట్ హ్యాండ్ హెలిక్స్ ఉంది. సో ఏ డబుల్ హెలికల్ గేర్ ఈజ్ ఈక్వాలెంట్ టు ఏ పెయిర్ ఆఫ్ హెలికల్ గేర్స్. సో రెండాటిని ఉండేలాగా సెక్యూర్డ్ టుగెదర్, వన్ హ్యావింగ్ ఏ రైట్ హ్యాండ్, ఒకదానికి రైట్ హ్యాండ్ హెలిక్స్ ఉంటే ఇంకో దానికి లెఫ్ట్ హ్యాండ్ హెలిక్స్ ఉంటుంది. సో ఈ రెండు కూడా సమ్ ఐ మీన్ ఒక గ్రూవ్ తో సెపరేట్ చేయబడతాయి. దీస్ దీస్ teeth of two rows are separated by a groove. సో వాటి మధ్య ఉన్న స్పేస్ చూసాం కదా. సో ఒక గ్రూవ్ తో అది టూల్ రన్ అవుట్ కోసం ఏంటంటే గ్రూవ్ అనేది అక్కడ ఐ మీన్ ఆ స్పేస్ అనేది ఉంచారు. సో ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే డబుల్ హెలికల్ గేర్స్ లో, సో మీరు సింగిల్ హెలికల్ గేర్స్ గురించి చూసాం. సింగిల్ హెలికల్ గేర్స్ వల్ల ఏంటంటే ఇదేమో లెఫ్ట్ హ్యాండ్, ఇదేమో రైట్ హ్యాండ్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇదొక థ్రస్ట్ కాంపోనెంట్, ఇదొక థ్రస్ట్ కాంపోనెంట్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేసాము, ఈ ఓకే ఇక్కడ డయాగ్రామ్ ఉంది, ఇక్కడ చూపిస్తాను. ఒక లెఫ్ట్ ఒక రైట్ టచ్ అవ్వడం వల్ల రెండు ఫోర్స్ కాంపోనెంట్స్ వచ్చాయి కదా. ఓకే, ఈ రెండు టచ్ అవ్వడం వల్ల ఇలా ఒక ఫోర్స్ కాంపోనెంట్, అలాగే ఇక్కడ ఒక ఫోర్స్ కాంపోనెంట్ వచ్చింది. సిమిలర్ గా ఇక్కడ చూడండి, ఈ రెండు టచ్ అవుతున్నాయి. ఈ రెండు టచ్ అవ్వడం వల్ల ఇక్కడ ఒక ఫోర్స్ కాంపోనెంట్ అండ్ ఇక్కడ ఒక ఫోర్స్ కాంపోనెంట్ వస్తాయి. అంటే ఇండైరెక్ట్ గా ఈ ఫోర్స్ కాంపోనెంట్ ఈక్వల్ అయిపోయినాయి, అలాగే ఈ ఫోర్స్ కాంపోనెంట్ మ్యాచ్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏమీ ఫోర్స్ లేదు ఈ గేర్ మీద, అలాగే ఇక్కడ కూడా ఏం ఫోర్స్ లేదు. అంటే సింగిల్ హెలికల్లో ఏదైతే ఫోర్స్ కాంపోనెంట్స్, ఎండ్ థ్రస్ట్ కాంపోనెంట్స్ ఉంటాయో, సో ఇక్కడ డబుల్ హెలికల్లో అవి ఎలిమినేట్ అవుతాయి. ఎందుకంటే వీటి నుంచి రెండు కాంపోనెంట్స్ వచ్చాయి, కాకపోతే ఈ రెండు కాంపోనెంట్స్ అనేవి బ్యాలెన్స్ అయిపోతున్నాయి. ఇవి కూడా ఇక్కడ టచ్ అవ్వడం వల్ల, ఈ రెండు మ్యాచ్ అయిపోవడం వల్ల. సో సింగిల్ హెలికల్ గేర్స్ లో ఉన్న యాక్సియల్ ఆర్ ఎండ్ థ్రస్ట్ అనేది మనకి ఇక్కడ ఎలిమినేట్ అవుతుంది డబుల్ హెలికల్ గేర్స్ లో. అది దీనికి ఉన్న అడ్వాంటేజ్. ఎందుకంటే రెండు అక్కడంటే ఓన్లీ సింగిల్ హెలికల్ గేర్స్ ఏంటంటే ఓన్లీ మనకి ఒకటేమో లెఫ్ట్ హ్యాండ్, ఇంకొకటేమో రైట్ హ్యాండ్ అనేవి ఎంగేజ్ అవుతున్నాయి. కానీ మనకి డబుల్ హెలికల్ అంటే లెఫ్ట్ హ్యాండ్తో పాటు రైట్ హ్యాండ్ ఉంటుంది దాని పక్కన, అలాగే రైట్ హ్యాండ్ పక్కన లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది. సో మొత్తం 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ రెండు కూడా, ఆ మొత్తం అన్ని కూడా బ్యాలెన్స్ అయిపోతుంది. సో యాక్సియల్ థ్రస్ట్ ఇన్
ఇన్ కేస్ ఆఫ్ సింగిల్ హెలికల్ గేర్స్లో ఉన్న యాక్సియల్ థ్రస్ట్ అనేది ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా ఎలిమినేట్ అవుతుంది. యాక్సియల్ థ్రస్ట్ ఇన్ కేస్ ఆఫ్ సింగిల్ హెలికల్ గేర్స్ ఈజ్ ఎలిమినేటెడ్ ఇన్ డబుల్ హెలికల్ గేర్స్. డబుల్ హెలికల్ గేర్స్లో అవి ఆ ఎండ్ థ్రస్ట్ కాంపోనెంట్ అనేది ఎలిమినేట్ అవుతుంది. సో ఇందాక మనం చూసిన డయాగ్రామ్లో ఏంటంటే ఇక్కడ ఒక స్పేస్ ఉంది అండ్ ఇక్కడ ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ అనేది టూల్ రన్అట్ గురించి వాళ్ళు ప్లేస్ చేశారు. సో గ్యాప్ ఉంటే దాన్ని డబుల్ హెలికల్ గేర్ అంటారు. సో ఇక్కడ చూడండి అన్నీ కూడా ఒక దగ్గరే మీట్ అయిపోయినాయి. సో ఇక్కడ ఈ లెఫ్ట్ హ్యాండ్, ఇది రైట్ హ్యాండ్ హెలిక్స్, ఈ లెఫ్ట్ హ్యాండ్ హెలిక్స్ ఈ ఒక లైన్ దగ్గర మీట్ అయిపోయింది. అలాగే ఇక్కడ ఉన్న ఈ లెఫ్ట్ హ్యాండ్ హెలిక్స్, ఈ రైట్ హ్యాండ్ హెలిక్స్ ఇక్కడ కామన్గా ఇక్కడ మీట్ అయిపోయింది. సో ఇలా ఒకవేళ కామన్ ఎపెక్స్ దగ్గర రెండు కూడా మీట్ అయిపోతాయి. అలాగే అంటే గ్రూవ్ అనేది లేకపోతే, ఇఫ్ దేర్ ఈజ్ నో గ్రూవ్, if the left and the right inclinations of double helical gear యొక్క లెఫ్ట్ అండ్ రైట్ ఇంక్లినేషన్స్ కూడా రెండు కూడా ఒకే దగ్గర మీట్ అయితే కామన్ ఎపెక్స్ and there is no groove, సో గ్రూవ్ లేకపోతే సో వాటిని ఏమంటారంటే హెర్రింగ్ బోన్ గేర్స్ అంటారు. ఓకే, హెర్రింగ్ బోన్ గేర్స్. సో ఇప్పుడు కంప్లీట్గా ఇక్కడ వరకు కంప్లీట్ చేసింది ఏంటంటే రెండు ప్యారలల్ షాఫ్ట్స్ ఉన్నప్పుడు సో మనం వెరైటీ ఆఫ్ గేర్స్ యూస్ చేసి మోషన్ అనేది ట్రాన్స్మిట్ చేయొచ్చు ఆ రెండు ప్యారలల్ షాఫ్ట్స్కి. సో దాంట్లో మనం ఫస్ట్ ఏంటంటే స్పర్ గేర్స్ యూస్ చేసాం. స్పర్ గేర్స్ యూస్ చేసి మోషన్ ట్రాన్స్మిట్ చేసాం. నెక్స్ట్ ఏం చేసామంటే హెలికల్ గేర్స్ యూస్ చేసి మోషన్ ట్రాన్స్మిట్ చేయాలి. రెండు ప్యారలల్ షాఫ్ట్, ఇది ఒక షాఫ్ట్ అండ్ ఇక్కడ ఉన్నదేమో ఇంకొక షాఫ్ట్ ఉంది ఇక్కడ. ఇది ఇంకొక షాఫ్ట్. సో ఈ రెండు ప్యారలల్ షాఫ్ట్స్ మధ్య కూడా మనం ఒక స్పర్ గేర్స్ యూస్ చేస్తాం, అలాగే హెలికల్ గేర్స్ యూస్ చేస్తాం. సో ఏమో సింగిల్ హెలికల్ గేర్స్ అంటే ఓన్లీ ఒక హెలిక్సే ఉంటుంది. ఇదేమో లెఫ్ట్ హ్యాండ్ హెలిక్స్, ఇదేమో రైట్ హ్యాండ్ హెలిక్స్. దీన్ని సింగిల్ హెలికల్ గేర్స్ అంటారు. సింగిల్ హెలికల్ గేర్స్ సో మెయిన్ స్పర్ గేర్స్కి హెలికల్ గేర్స్కి డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే అక్కడ గ్రాడ్యువల్ ఎంగేజ్మెంట్ అనేది ఉండదు. స్పర్ గేర్స్లో సడన్గా వచ్చి హిట్ అవుతాయి, అంటే ఇంపాక్ట్ లోడ్స్ ఉంటాయి. హై ఇంపాక్ట్ లోడ్స్ అంటే హై ఇంపాక్ట్ స్ట్రెసెస్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి హెలికల్ గేర్స్లో ఏంటంటే గ్రాడ్యువల్గా ఎంగేజ్మెంట్ ఉంది కాబట్టి మనకి అంత ఇంపాక్ట్ లోడ్స్ ఉండవు. సో లో ఇంపాక్ట్ లోడ్స్ ఉంటాయి, సో లో ఇంపాక్ట్ స్ట్రెసెస్ వస్తాయి. సో ఎంగేజ్మెంట్ గ్రాడ్యువల్గా ఉంది కాబట్టి లెస్ నాయిస్ కూడా ఉంటుంది. సో డిసడ్వాంటేజ్ వచ్చేసరికి సింగిల్ హెలికల్ గేర్స్లో ఎప్పుడైతే ఇవి ఎంగేజ్ అవుతున్నాయో ఒక ఫోర్స్ కాంపోనెంట్ అనేది అలాంగ్ షాఫ్ట్ యాక్సిస్ అది జనరేట్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే సో ఒక ఎండ్ థ్రస్ట్ కాంపోనెంట్ అనేది ఈ సింగిల్ హెలికల్ గేర్స్లో ఉంటుంది. సో దానికోసం ఏం చేశారంటే ఒక డబుల్ హెలికల్ గేర్స్ని ఫైండ్ అవుట్ చేశారు. సో డబుల్ హెలికల్ గేర్స్లో ఏంటంటే సో ఇక్కడ ఒకే గేర్ మీద ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ హెలిక్స్ ఉంటుంది, అలాగే రైట్ హ్యాండ్ హెలిక్స్ ఒకే గేర్ మీద ఉంటుంది. సో ఇలాగ లెఫ్ట్ హ్యాండ్ హెలిక్స్ రైట్ హ్యాండ్ హెలిక్స్ ఒకే గేర్ మీద ఉంటుంది. సో ఒకవేళ వాటి మధ్య గ్రూవ్ అనేది ఉంటే, సమ్ స్పేస్ అనేది ఖాళీగా ఉంటే సో వాటిని ఏమంటారంటే దాన్ని డబుల్ హెలికల్ గేర్ అంటారు. ఒకవేళ స్పేస్ ఏం లేకుండా సో రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ హెలిక్స్లు ఒకే దగ్గర మీట్ అయిపోతే, ఒకే కామన్ ఎపెక్స్ దగ్గర మీట్ అయిపోతే వాటిని హెర్రింగ్ బోన్ గేర్స్ అంటారు. సో ఇక్కడతో ప్యారలల్ షాఫ్ట్స్లో యూజ్ చేసే డిఫరెంట్ గేర్స్ గురించి చూసాము. సో నెక్స్ట్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్ ఉంది. ఓకే, సెకండ్
సెకండ్ ఏంటంటే ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్. ఓకే, ఒకసారి ఐ మీన్ యానిమేషన్ ఒకసారి చూడండి, నెక్స్ట్ క్లాస్లో ఇది డిస్కస్ చేద్దాం. సో చూడండి, బెవల్ గేర్ సమ్ ఇలా ఉంటుంది. ఇదేమో షాఫ్ట్ యాక్సిస్, ఇదేమో టీత్. ఇక్కడ చూడండి, ఐ మీన్ ఇది ఒక షాఫ్ట్ యాక్సిస్ ఇలా ఎక్స్టెండ్ చేయండి, అలాగే ఇది ఒక షాఫ్ట్ యాక్సిస్ దీన్ని ఎక్స్టెండ్ చేయండి. సో సమ్ ఇక్కడ ఎక్కడో ఇవి ఇంటర్సెక్ట్ అవుతాయి. సో టూ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్ మధ్యన సో ఒకవేళ మోషన్ అనేది ట్రాన్స్మిట్ అవ్వాలంటే అక్కడ మనం బెవల్ గేర్స్ యూజ్ చేస్తాం. చూడండి, ఇక్కడ షాఫ్ట్ యాక్సిస్ ఉంటే దానికి సమ్ స్ట్రైట్ గా లేవు టీత్, సమ్ యాంగిల్ తో ఉన్నాయి. సో వార్మ్ గేర్స్, సో ఇక్కడ ఒక షాఫ్ట్ యాక్సిస్ సమ్ ఈ డైరెక్షన్ లో ఉంది, ఇదేమో ఈ డైరెక్షన్ లో ఉంది. సో ఇవి రెండు కూడా ఏంటంటే ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు, అలాగే ప్యారల్ గా కూడా లేవు. సో ఇలాంటి దగ్గర స్క్యూ షాఫ్ట్స్ అంటారు వీటి. ఇక్కడతో ఐ మీన్ ప్యారల్ షాఫ్ట్స్ వరకు కంప్లీట్ అయింది. సో మీరు అటెండెన్స్ సబ్మిట్ చేసి మీరు లీవ్ అవ్వచ్చు. ఓకే, వాట్ విల్ హ్యాపెన్ బై థ్రస్ట్ ఫోర్స్ ఇన్ సింగిల్ హెలికల్ గేర్స్? ఒకవేళ అలా థ్రస్ట్ ఫోర్స్ వస్తుంది కాబట్టి ఏంటంటే బేరింగ్స్ అనేవి ఫెయిల్ అయిపోతాయి ఒకవేళ ఎక్కువ థ్రస్ట్ ఫోర్స్ వస్తే. సో ఆ ఎక్కువ థ్రస్ట్ ఫోర్స్ని సస్టైన్ చేసేలాగా మీరు షాఫ్ట్స్ని సమ్ బేరింగ్స్లో ప్లేస్ చేస్తారు కదా, ఆ బేరింగ్స్ అనేవి ఆ థ్రస్ట్ లోడ్స్
ఐ మీన్ విత్ స్టాండ్ అయ్యేలాగా మీరు డిజైన్ చేయాలి ఆ బేరింగ్స్ అనేవి.